ప్రభా ఒక అగ్నిలోంచి లాగబడినట్లు ప్రభా ప్రతి ఒక్కరు ప్రభావ ఈ లోక సంబంధమైన ఆశల నుంచి ప్రభావ లాగబడడానికి మీ కృపణ దాయిచ్చేయండి ప్రభా. దేవా ప్రభుని మాట్లాడుతున్నది నేను కాదు ప్రభా, నాలో ఉండి మీరు మాట్లాడండి ప్రభా. మీ సిలువు చాటుని నన్ను మరుగుపరిచి ప్రభా. దేవా ప్రభు నాలో ఉండి మీరు మాట్లాడండి ప్రభా. అని నేను బోధించుకుంటూ ప్రభుత్వానికి బోధించేటప్పుడు నాకు దాయిచ్చేయండి ప్రభా. ఏ వాక్యం చేత ప్రభా ప్రజలు పక్కబడిన ఉన్నారో ప్రభా, ఆ వాక్యం చేత ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. మీరే సహాయం దాయిచ్చేయమని అదే ప్రసిద్ధనామం వేడుకుంటున్నాం తండ్రి. మన అంశం ఆత్మానుసారంగా నడుచుకుంటారు. మన అంశం ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకుంటారు. శరీరానుసారంగా నడుచుకున్నట్లయితే మన ఇక్కడ వరకు రావాల్సిందే అనమాట. శరీరానుసారంగా నడుచుకున్నట్లయితే మనం దేవుని సన్నిధికి రావాల్సిన లేదండి. ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. మనం అలా బ్రతకాలన్నా ఆత్మానుసారంగా నడుచుకోవడానికే మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. గలతీయులు 5వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు చదువుతున్నారు మనం ఎలా బ్రతకాలని. 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునేది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించరు, వాటిని చేయకుందరు. చాలండి. అపోస్తలుడైన పౌలు చదువుతున్నాడండి. ఆత్మానుసారంగా నడుచుకునేది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛను నెరవేర్చమండి. మనం ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా ఉంటుంది. శరీరం ఏమనుకుంటుంది? పాపం చేయమంటుంది. కానీ ఆత్మ పాపాన్ని చేయడానికి వ్యతిరేకంగా ఉంటుంది. నువ్వు దేవుని కుమారుని, దేవుని రూపంలో చేయబడిన దేవుడు, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు పాపం చేయకనే శరీరానికి విరోధంగా ఉంటుంది. ఆత్మానుసారంగా అంటే దేవుని ఆత్మ మనలో ఉంటే ఆత్మానుసారంగా నడుచుకున్న వారికి విరోధంగా ఉంటుంది శరీరానికి. శరీరం ఏమో సుఖపడు, పాపం చేయి, ఇది అనుభవించి, ఇది చెయ్యి, ఇది తాగు, ఇది చూడని శరీరము పాపాన్నే కోరుకుంటుంది. ఎందుకంటే దుష్టుడు మన శరీరాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే శరీరాన్ని చంపివేస్తే ఆటోమేటిక్గా ఆత్మని నశించుకోవాలని. మనం ఈ లోకంలో ఎలా ఉన్నామంటే శరీరంతో ఉన్నాం. మనం శరీరంతో ఉన్నాం కాబట్టి ఈ శరీరాన్ని చంపివేసేందుకు దుష్టుడు మనల్ని ఆత్మ కూడా నశించిపోద్ది. అందుకనే మన ఆత్మానుసారంగా నడుచుకున్న వాళ్ళని చెప్పి అపోస్తలుడైన పౌలు సంఘములకు రూఢిగా చెప్తున్నాడు. మన శరీర క్రియలు నెరవేర్చక ఆత్మానుసారంగా నడుచుకునే వారిగా మనం ఉండాలి. ప్రతి ఒక్కరు ఆత్మానుసారంగా మనం నడుచుకునే వారిగా ఉండాలి. శరీరానుసారంగా నడుచుకునేలాగైతే మనం ఇక్కడ దాకా మనం రావసరం లేదండి. దేవుడు వెతకవసరం లేదు. శరీరానుసారంగా నడుచుకునే వారు ఎవరైనా దేవుడు వెతుకుతారండి? ఎవ్వరు కూడా వెతకరు. ఇష్టానుసారంగా బ్రతుకుతారు. నా ప్రాణమా తినుము తాగుము చూపించమని ప్రాణంతో చెప్పుకొచ్చి శరీరాన్ని సుఖపెట్టుకునే వారుగా ఉంటారు. ఇష్టానుసారంగా బ్రతుకుతారు. అనేకమైన వ్యసనాల్లో శరీరానుసారంగా నడుచుకునే వారు అనేకమైన వ్యసనాల్లో నలిగిపోతున్నారు. అనేక మంది పాపంలో పట్టబడుతున్నారు. అనేక మంది శరీరానుసారంగా నడుచుకునే వారు అనేక మంది పాపంలో పట్టబడుతున్నారు. అనేక మంది చనిపోతున్నారు. మనం ఆత్మానుసారంగా నడుచుకునేవారు కాబట్టి దేవుడు మన క్షేమంగా ఇలా నిలబెట్టి ఉన్నాడు. దేవుని కృప అంతే దేవుని కృపే. మన దేవుడిలో మనం ఉంటే శరీర క్రియలు నెరవేర్చే మనం ఆత్మానుసారంగా నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఆత్మల పరిపూర్ణంగా మనం ఉండాలి. దినదినము మారాలి. ప్రతిరోజు మారి దేవుని యొక్క రూపం మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క రూపాన్ని మాత్రమే మనం కలిగి ఉండాలి. జీవించుతున్నది నేను కాదు. అపోస్తలుడైన పౌలు అనేక చోట్ల చెప్తున్నాడు. జీవించుతున్నది నేను కాదు, జీవించుతున్నది ఆయనే నా ఎందుకు జీవించుతున్నాడు అని అనేక చోట్ల చెప్పాడు దేవుడు. పౌలు గారు చెప్తున్నాడు అనేక చోట్ల. జీవించుతున్నది ఆయన కాదంటండి, క్రీస్తు ఆయన ఎందుకు జీవించుతున్నాడని పౌలు గారు చదివిస్తున్నారు. మన పౌలు గారు వలె క్రీస్తులో మనం మార్చబడేవారుగా మనం ఉండాలి. కింద చదవండి. శరీరం మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రంకు లోనైన వారు కాదు,
శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టంగా చెప్తున్నారు. ఎన్నో ఏంటంటే అక్కడ 15 ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రం లోనేరు వారు కాదు. ఆత్మచేత ధర్మశాస్త్రం అనేది ఎలా ఉందంటే శరీరానుసారంగానే ఉన్నది. పరిపూర్ణం చేయబడలేదు ధర్మశాస్త్రం. ఆ పరిపూర్ణత చేయబడడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రంలో పరిపూర్ణం చేశాడు. ఏదైతే చేయొద్దన్నదో మోషే రాసిన ధర్మశాస్త్రము ఏదైతే చేయొద్దన్నదో ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. కానీ అది అలాగే ఉందంటే పరిపూర్ణం కాబడలేదు. ఆ ధర్మశాస్త్రము పరిపూర్ణం చేయబడలేదు. ఆ ధర్మశాస్త్రం పరిపూర్ణం చేయడానికే క్రీస్తు ప్రభువు వచ్చి ఉన్నాడు. సంవత్సరం కాలం అంతా పాపం చేసి సంవత్సరం ఆఖరణ బలి అర్పిస్తే పాపం తీర్చబడతా? ప్రతి సంవత్సరం పాపం చేసి 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 ఎన్ని పాపంలోనూ ఉంటాయి. ఆ పాపంలన్నింటినీ కొట్టివేయడానికే పస్కా బలిగా దేవుడు మన కొరకు వచ్చి ఉన్నాడు. సంపూర్తి చేశాడు దేవుడు. శరీర కార్యాలు పితరుల కానించి ఈనాటి దినం వరకు ప్రతి ఒక్కరు కూడా చేసే కార్యాలు ఇక్కడ రాయబడి ప్రతి ఒక్కటి శరీర కార్యాలు స్వస్థమైన జాగ్రత్తము. లోకంలో ఏం జరుగుతుందండి? జాగ్రత్తం జరుగుతున్నది. ప్రతి చోట, ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో చాలా చోట్ల జాగ్రత్తమే జరుగుతున్నది. శరీరానుసారంగా నడుచుకుంటారు జాగ్రత్తం. ఆత్మానుసారంగా నడుచుకుంటే జాగ్రత్తం చేస్తారండి? ఎవ్వరు చేయరు. ఇష్టానుసారంగా నడుచుకునే వారు మాత్రమే జాగ్రత్తం చేస్తారు. అపవిత్రమైన అపవిత్రత ప్రతి ఒక్కటి కదా అపవిత్రత. మన దేవుడు ఆదేంటి దేవుడు ఏం చేసింది? మనల్ని పరిశుద్ధులుగా చేసాడు దేవుడు. అపవిత్రమైన వారిగా మనం చేయలేదు. దేవుడు పరిశుద్ధులుగా చేశాడు. అపవిత్రత ఎలా తెచ్చుకున్నాం అంటే మనం చేసిన పాపం బట్టి అపవిత్రత కొని తెచ్చుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా అపవిత్రతను ఆపాదించుకున్నారు. శరీరానికి అపవిత్రతను ఆపాదించుకున్నారు. ప్రతి ఒక్కరు తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని చనిపోయే వాళ్ళ వరకు అపవిత్రతలో ఉన్నారు. ఆ అపవిత్రతను పోగొట్టడానికే దేవుడు మన కొరకు పరిశుద్ధతను మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఆయనలో పరిశుద్ధత ఉన్నది. ఆయనే పరిశుద్ధులైన దేవుడు. పరిశుద్ధులైన దేవుడు ఆయన మాత్రమే. ఆయనలో పరిశుద్ధత ఉన్నది. నాలో పాపం ఉన్నదాన్ని ప్రపంచానికి సవాలు ఇస్తున్న దేవుడు ఆయన. యవన కాలం అందు 33 సంవత్సరాల వయసులో ఎవరైనా సవాలు విసరగలరండి? ఎవరైనా నాలో పాపం ఉన్నదాన్ని ప్రపంచానికి ఎవరైనా సవాలు విసరగలరా? ఈ భూమి మీద పాపం లేకుండా జన్మించిన వారు ముగ్గురండి. ఈ భూమి మీద పాపం లేకుండా జన్మించిన వారు ముగ్గురు ఉన్నారు. ఒకరు మొదటి ఆదాము, తర్వాత ఆదాము నుంచి తీయబడిన అవ్వ. వాళ్ళిద్దరు కూడా పాపం లేకుండా పుట్టిన వాళ్ళు. తర్వాత ఆదాము అవ్వ తర్వాత పాపంలో పడిపోయారు. మోసపరచబడి పాపంలో పడిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన గర్భఫలం అంతా కూడా పాపంలో ఉన్నది. ఆ పాపాన్ని తీసివేయడానికే క్రీస్తు ప్రభువు పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన పరిశుద్ధుడండి. మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడైనా, మతమాశ్చర్యం లేని దేవుడైనా, పాపముగా ఖండించిన దేవుడైనా, ప్రతి ఒక్కటి ఒక స్త్రీని మాంపు చూపుతో చూపించినాడు. అప్పుడే పాపం చేయవాడని అనేక చోట్ల చెప్పాడు దేవుడైనా. ఎవరైనా చెప్పగలరండి? ఒక స్త్రీని మాంపు చూపుతో మన మనసుకే తెలుస్తుంది. పాపం చేసినామా లేదనేది మన కంటి చూపుతోనే మనకే తెలుస్తుంది. కానీ దేవుడు అనంత జ్ఞాని ముందే రాయబడ్డాడు. ముందే రాసి ఉన్నాడు. ప్రతి ఒక్కటి సృష్టిలో జరిగే ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రంథంలో లిఖించబడింది. ఈ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం అండి. మామూలు గ్రంథం కాదండి. ఇది ఒక పుస్తకం కాదండి. ఇది తీసుకెళ్లి ఏదో మూల పడేసేది పుస్తకం కానే కాదు. పరిశుద్ధమైన గ్రంథం ఇది. ఈ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం. మన శరీరాన్ని అపవిత్రం చేసుకుంటుండండి. కామకత్వము ప్రతి మనిషిలో కూడా కామకత్వమే ఉన్నదండి. ప్రతి ఒక్కటి తీసివేయమంటాడు దేవుడు. ప్రతి దాన్ని విగ్రహారాధన
నువ్వు ఏదైతే నిర్మించుకుంటావో, దేనికైతే సాగిలు పడతావో విగ్రహాలను, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించుకుంటున్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంటే ఆత్మయ్య ఉన్నాడు. క్రీస్తు యోహాను సువార్త 1:1 ఒకసారి చూడండి. ఆదియందు వాక్యముండెను. చాలండి. ఏముందంటే ఆదిలోనంటే మొదటలోనే ఏమైనది? వాక్యం ఉన్నది. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. అంటే వాక్యం అంటే ఆత్మది, ఆత్మలోనే ఉన్నాడు. మనం మాట పలుకుతాం దేవుడు అనే మాట చూడండి. ఇప్పుడు మన తెలుగైనా ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం మాట్లాడే ప్రతి మాట ఎలా ఉంది? శబ్దం. అది ఏంటంటే మనం ప్రతిది కూడా మనం నిర్మించుకున్నాం. శబ్దం అది. ఆ శబ్దమైన దేవుడు ఏంటంటే వాక్యము. ఆ వాక్యమే శబ్దమైనదే వాక్యము. చూసారా? వాక్యం మొదట్లోనే చెప్పాడు దేవుడు అని. ఆదియందు వాక్యం ఉన్నదని చెప్తున్నాడు. ఇక్కడ శబ్దమై ఉన్నానని దేవుడు ఇక్కడ ఎవరైనా చెప్తారా? ఆదియందు నేను ఉన్నానని ఎవరైనా చెప్పగలరా? దేవుడు ఏమంటున్నాడు? ఆదియందు వాక్యం ఉన్నది. వాక్యమే దేవుడే ఉంటాడు. శబ్దం అనమాట. ఆ శబ్దమే వాక్యం. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఆదియందే నేను ఉన్నానని. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ప్రతి ఒక్కటి చాలు. విగ్రహారాధన అంటే మనం దేనికి సాగిలు పడకూడదు. విగ్రహాలను కానీ దేనికి సాగిలు పడకూడదు. మనకి ఏదైనా సరే డబ్బు రూపమైన ఏదైనా సరే విగ్రహం లెక్కేది. మన లోకంలో యాత్రికులము, పరదేశులము అంటే దేవుని రాకడ వరకు కనిపెట్టుకుని ఉండేవాడి వరకే మనం. అంతేగాని విగ్రహాలకి మొక్కడానికి కాదు. ధనాపేక్ష ఏదైనా సరే మనిషి ఈ రోజు నాడు తల్లిదండ్రులను పూజించట్లేదు. ఇంకా దేనికి పూజించట్లా. ఈ రోజు నాడు పొద్దున్నే మొదలుకొని సాయంత్రం వరకు దేనికి మొక్కుతున్నారండి? డబ్బుకే మొక్కుతున్నారు. పొద్దున్నే మొదలుకొని సాయంత్రం పడుకునే వరకు కూడా డబ్బుకే మొక్కుతున్నారు. తల్లిదండ్రులు పూజిస్తున్నారా? పూజించట్లేదు. దేనికి మొక్కుతున్నారు? విగ్రహం. డబ్బు అనే విగ్రహానికి మొక్కుతున్నారు. పదవి అనే విగ్రహానికి మొక్కుతున్నారు. అధికారం అనే దానికి మొక్కుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. స్వస్థమైనవి ఏమంటున్నాడు ఇక్కడ? శరీర కార్యములు స్వస్థమై ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు. చూసారా? ప్రతి ఒక్కటి కూడా శరీర కార్యాలు ఇవన్నీ. ఇతరులు నిన్నవరని పొరుగుని ప్రేమించమని దేవుడు మనకు చెప్తే ఏమంటాడంటే కక్షలు, భేదములు, అసూయలు, మత్సరపాటు ఇవన్నీ ఎక్కడ ఉందండి వాక్యం? దేవుడు ఏం చెప్పి నిన్నవరని పొరుగుని ప్రేమించమంటున్నాడు. మనం ప్రేమించుకున్న లెక్కనే ఇతరులు కూడా ప్రేమించేవారుగా మనం ఉండాలి. మనం ప్రేమించుకుంటే ఇవన్నీ ఉంటాయండి? ఇవన్నీ ఉండవు. 15 కూడా ఉండవు. మనం ప్రేమించడం లేదు కాబట్టి ఇవన్నీ స్పష్టంగా రాయబడి మధ్యన పడుతున్నాయి. ఇతరులు చూసి మధ్యన పడుతూనే ఉంటాం. వాడు అలారా ఇలారా, వాడు నాశనం అయిపోవాలి. ప్రతి ఒక్కటి కూడా మనిషిలో ఉన్నదంతా స్వార్థమే. మనిషి నిండా కూడా స్వార్థమే. ప్రతి ఒక్కరిలో కూడా స్వార్థమే ఉన్నది. ఆ స్వార్థాన్ని తీసివేయాలి. దేవుడు చెప్తున్నాడు స్వస్థమైన ఈ కార్యములన్నీ విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. నువ్వు విడిచిపెట్టలేదనుకో నిత్యనరకాగ్నికి త్రోయబడతా ఉంటున్నాడు. వీటిని గురించి నేను మునుపు చెప్పినవి ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోరండి. ఎవరైనా సరే అధికారం కొరకు పరిగెత్తించిన వారు, డబ్బు కొరకు పరిగెత్తించిన వారు, అది ఇంకా ఏదైనా సరే శరీర కార్యం ఏదైనా వేడి కొరకు అయితే పరిగెత్తించిన వారు ఎవరైనా సరే దేవుని రాజ్యానికి వారసులు కావాలని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకునే వారికి మాత్రమే దేవుని రాజ్యం. శరీరానుసారంగా నడుచుకునే వారికి దేవుని రాజ్యం ఉంటుందండి? ఉండదు. నేను డబ్బు పెట్టి కొనేసుకుంటాను, నేను అధికారం పెట్టి కొనేసుకుంటానంటే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. ఆత్మానుసారంగా నడుచుకునే వారికి మాత్రమే దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో మనం ఉంటామండి. దేవుని రాజ్యంలో మనం ఉండేవారిగా మనం ఉండాలి. 6వ అధ్యాయం చూడండి.
ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. చాలండి. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమైన క్షేమకు పంటను కోయను. శరీరం ఏమైపోతుంది అంటాడండి దేవుడు? క్షేమైపోతే మనం మట్టి నుంచి తీయబడిన వారు కనుక మన్నైపోను. ఆత్మ దయచేసిన దేవుని ఎదుగు మరలా పోని సెలవిస్తున్నాడు దేవుడు. ఎక్కడ రాయబడింది? ప్రసంగిలో చెప్తాడండి. మనం మట్టి నుంచి తీయబడిన వారు మనం మన్నే. కానీ ఆత్మ దేవుడు ఎలా ఉందంటే మన నాసికరంలో జీవాత్మయుడు. ఆయన జీవాత్మగా మనం జీవవాయువుగా జీవాత్మయం. మనం ఆ ఆత్మ ఎక్కడికి చేరాలి? దేవుని యొద్దకు మాత్రమే చేర్చబడాలి. ఆ ఆత్మ పాతాళంలోకి నరకంలోకి త్రోయబడకూడదు. ఆత్మ శరీరచ్చలను బట్టి విత్తువాడు క్షేమై పంటను, అంటే శరీరము నశించిపోతే మన ఆత్మ కూడా నశించిపోయే పంటని మాత్రం మనం కోస్తాం. అక్షయమైన పంటను, అంటే నిత్య జీవమైన పంటను మనం కోస్తే నిత్యరాజ్యంలో మనం ఉంటాం. క్షేమమైన పంట కోస్తావా? అక్షయమైన పంట కోస్తావా? దేవుని రాజ్యం నీకు వద్దా సహోదరుడా, సహోదరి? దేవుని రాజ్యం నీకు వద్దా? లోకం చూస్తే బహు భయంకరమైన స్థితి. శరీరానుసారంగానే అందరూ నడుచుకుంటున్నారు. ప్రతి ఒక్కరు తమ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. దేవుని భయం మనుషుల్లో లేనే లేదని ప్రతి వాక్యం సెలవిస్తున్నది. దేవునిలో మనుషుల భయం లేనే లేదు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ప్రతి ఒక్కరు ఇష్టానుసారంగా బ్రతుకుచు తమ కాలంలో వెల్లపుచ్చుకుంటూనే ఉన్నారు. దేవుడు రాకడ సమయం అతి సమీపంగా ఉన్నది. సహోదరుడా, సహోదరి, ఇప్పుడైనా మార్పు చెందవా? 17 వచ్చిన చదవండి. గలతీయులు 6:17. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు. చాలండి. పౌలు గారు ఏమంటాడంటే ఇక్కడ, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ధరించి ఉన్నాను. క్రీస్తు ముద్రలు మనం ధరించుకోవాలంటండి. మనం ఏం ధరించుకోవాలి? యేసు ముద్రనే ధరించుకోవాలి. కానీ ఈ రోజు నాడు స్టార్ట్ ఏంటండి? ఏంటంటే పచ్చబొట్లు ఏం ధరించుకుంటున్నారు? యూత్ అంతా కూడా పచ్చబొట్లు ధరించుకుంటుందండి. పచ్చబొట్లు టాటూలు వేయించుకుంటున్నారు. వారందరూ ఎక్కడికి పోతారంటే నరకానికి తోయబడతారు. ఎన్ని చాటులు వేయించుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అప్పుడు వేస్తాడు దేవుడు ప్రతి ఒక్కరికి. ఎంత టాటూలు కావాలో అంత టాటూలు వేస్తారు. అగ్ని ఆరదు, సులుగు చావదు. కానీ మనం ఏం ధరించుకోవాలి? క్రీస్తు ముద్రలు ధరించుకోవాలి. శరీరము చాలుగా దొంగపడిందంట పౌలు గారి శరీరం. 5 సార్లు 39 కడాదెబ్బలు 5 సార్లు తిని ఉన్నాడంట. 2 సార్లు తిని సిలువ వేయబడ్డానని ఇంకో చోట చెప్తాడండి పౌలు గారు. మనం కూడా క్రీస్తు ముద్రలు ధరించుకునే వారుగా మనం ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఆత్మానుసారంగా మాత్రమే నడుచుకునే వారుగా మనం ఉండాలి. శరీరం లోకం వైపు లాగుద్ది, కానీ మనం లోకం వైపు పోయేవారుగా మనం ఉండకూడదు. దానియేలు సింహభవనంలో పడవేయబడినప్పుడు రాజాజ్ఞకి మొక్కితే దానియేలు సింహభవనంలో పడవేయబడ్డు. కానీ రాజాజ్ఞను అక్కడ దానియేలు గారు ఏం చెప్తాడు? సవాలుతో చెప్పాడు. నేను దేవుడైన యెహోవాను తప్ప నేను ఎవరికే మొక్కనని, ఆయనను మాత్రమే నేను సేవిస్తానని చెప్పాడు. అక్కడ వాళ్ళందరూ కూడా కుయుక్తితో దానియేలు గారిని ఏదో రకంగా చంపేయాలని కుయుక్తితో చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడని దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. నేను దేవుడిని నమ్ముకుని నశించిపోయిన వారు ఎవరైనా ఉన్నారండి? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను నశించిపోయాను, నా కుటుంబం నశించిపోయింది అని ఎవరైనా చెప్పగలరా? సవాల్తో విసిరిందండి ఇది. ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేదండి. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన చెడును కోరుకునే దేవుడు కాదండి. ఆయన సవాలుతో చెప్పొచ్చండి, రోషంతో చెప్పొచ్చండి. మేము దేవుడు నమ్ముకున్న తర్వాత మేము నశించిపోయాము, నేను ఇలా అయిపోయాము, అలా అయిపోయాము అని ఎవరైనా చెప్పగలరా? ఎవరో చెప్పలేదు. మన అగ్నిలోంచి లాగబడినట్లంటే ప్రతి ఒక్కరు కూడా అగ్నిలోంచి లాగబడతాం మనం. దేవుడు మనం పైకి లేవనెత్తే దేవుడు, క్రిందకి తోసివేసే దేవుడు కాదు. మన తలగా చేసేవాడు దేవుడు తప్ప తోకగా చేసే దేవుడు కాదండి. ఈ రోజు నాడు క్రైస్తవులు అనేవారు ప్రపంచంలో కుబేరులుగా ఉన్నవాళ్ళు బోడంత మంది ఉన్నారండి. లెక్కే లేదు.
క్రైస్తవులు దేవుడు నమ్ముకున్న వారు లెక్కే లేదు. ప్రపంచ కుబేరుడు టెస్లా అధిపతి ఎవరండి? మహాన్ ప్రపంచ కుబేరుడు ఆయనండి. ప్రపంచంలోనే కుబేరుడు ఒక క్రైస్తవుడు ఆయన. కొన్ని వేల కోట్లు పండిస్తాడని పేద ప్రజలైన వారికి, కొన్ని లక్షల కోట్లు పండిస్తాడు. నిన్న కాక మొన్న కూడా బిల్ గేట్స్ అండి 1,00,000 కోట్లు ఇచ్చాడంటండి పేద ప్రజలకి. 1,00,000 కోట్లు ఇచ్చాడండి. 1,00,000 కోట్లు ఎవరైనా ఇస్తారండి? 10 రూపాయలు కూడా ఎవరు 1,00,000 కోట్లు ఎలా ఇచ్చాడండి? నా సర్వం కూడా ఇచ్చేస్తాను అన్నాడు. నేను చనిపోయిన తర్వాత సర్వం కూడా నువ్వు ఇచ్చేస్తానని అంటాడు పేద ప్రజలకు. ఎందుకంటే అదంతా దేవుని ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమ ఉంటేనే అలా చేయగలరు. ఎవరైనా ఇస్తారండి? కరోనా టైంలో ఫేస్బుక్ అధినేత జోహన్బర్గ్ అండి 7,000 కోట్లు ఇచ్చాడు మన ఇండియాకి. ఎవరైనా ఇస్తారండి? 7,000 కోట్లు ఇచ్చాడు. ఇవన్నీ ప్రపంచానికి తెలియదండి. ఇవి ప్రపంచానికి తెలియనే తెలియదు. మన ఇండియాలో 7,000 కోట్లు ఇచ్చినాడు ఎప్పుడూ లేడు. మన భారతదేశానికి 7,000 కోట్లు ఇచ్చాడు అమెరికా. ఆయన ఎందుకు ఇచ్చాడు? దేవుని ప్రేమ. అది దేవుని ప్రేమను బట్టి 7,000 కోట్లు ఇచ్చాడు. బిల్ గేట్స్ 1,00,000 కోట్లు ఇచ్చాడు. ఎందుకు చేస్తున్నారండి ఇవన్నీ? దేవుని ప్రేమను రుచించి ఆత్మానుసారంగా నడుచుకోవాలి. నిలువలని పొరుగుని ప్రేమించండి దేవుడు చెప్పాడు. ఆ మాటలు బట్టే వాళ్ళందరూ సాయం చేస్తున్నారండి. ఈ రోజు నాడు క్రైస్తవ మిషనరీలు అయిన అనేవాళ్ళని ఎక్కడి నుంచి వచ్చినండి? దేవుని ప్రేమను బట్టే అనేక మంది హతసాక్షులు అయిపోయారు. దేని గురించి? దేవుని ప్రేమను బట్టే, ఆత్మానుసారంగా నడుచుకోబట్టే హతసాక్షులు అయిపోయారు. దేవుని కొరకు శరీరం పాడైపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో వాళ్ళు హతసాక్షులుగా నిలబడ్డారండి. విలియం కేరీ గారు తన భార్య చనిపోయింది, అగ్నిలో కాల్చబడ్డారు వాళ్ళందరూ. అయినా సరే మనకి ఈ రోజు నాడు పరిశుద్ధ గ్రంథం వచ్చిందంటే విలియం కేరీ, తెలుగులో రాయబడిందంటే విలియం కేరీని బట్టి. సతీ సహనం మన భారతదేశంలో భర్త చనిపోతే భార్యను చితిమంటల్లో వేసి చంపేస్తారండి. ఆ సతీ గమనం ఆగిపోయిందంటే విలియం కేరీ వల్లే. విలియం కేరీ వల్లే ఈ రోజు నాడు బ్యాంకులు నడుస్తున్నాయంటే విలియం కేరీ. అవన్నీ ప్రవేశపెట్టింది ఎవరంటే విలియం కేరీ. ఈ రోజున పెన్న పెట్టుకుని తిరుగుతామే అది కనిపెట్టింది కూడా విలియం కేరీ. ఈ రోజున అక్షయంత్రాన్ని కనిపెట్టింది ఎవరండి? జాన్ గోడన్బర్గ్. ప్రతి ఒక్కటి కూడా మనం ఏం కనిపెడుతున్నామండి? మనం దేని చేత మనం నడిపించబడుతున్నాం? డబ్బు చేత నడిపింపబడుతున్నామా? దేనికి ఉపయోగం? నువ్వు పుట్టి దేనికి ఉపయోగం? నీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికా? ఇదేనా మనం చేసేది? ప్రతి ఒక్కరు ఇష్టానుసారంగా తాగటం, సినిమాలు చూడటం, ఇదేనా లోకంలో ఉండేది? మంచి అనేది లేదా? దేవుడు చెప్తాను మంచి ఈయన నీతిమంతుడైన పరిశుద్ధుడైన దేవుడు, మలమాశ్చర్యంలో లేని దేవుడు ఈయన. క్రీస్తు ముద్రలు కలిగిన వారు. మనం కూడా క్రీస్తు ముద్రలు కలిగి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకునే వారుగా ఉండాలి. నిత్యరాజ్యం ఒకటి ఉన్నదండి. ఆ నిత్యరాజ్యం కొరకే మనం ప్రయాసపడాలి. అనేకులను అగ్నిలోంచి లాగబడినట్లు మనం లాగేవారిగా మనం ఉండాలి. ఈ శ్రమంతా దేని గురించి అంటే అగ్నిలో నుంచి లాగబడినట్లుగా ప్రతి ఒక్కరిని తాగుడనే వ్యసనం నుంచి, వ్యభిచారం అనే వ్యసనం నుంచి, అక్రమ సంబంధమైన పాపల నుంచి, వ్యసనాల నుంచి మనం లాగేవారిగా మనం ఉండాలి. మన ప్రవర్తన బట్టి ఆత్మానుసారంగా నడుచుకొని వారిని లాగేవారిగా మనం ఉండాలి. క్రీస్తు ముద్రను మనం ధరించుకుని వారిని లాగేవారిగా మనం ఉండాలి. అనేక మంది భక్తుల గురించి మనం ఎందుకు చెప్తానంటే వాళ్ళు మనకు ఉదాహరణ అండి. వాళ్ళందరూ దానియేలు సింహం కోళ్ళు పడవేయబడినప్పుడు సింహపు నోళ్ళను మూసివేసిన దేవుడు, గొప్ప దేవుడు. సింహపు నోళ్ళు అని అక్కడ మూయబడతాయండి. అసలు ఒక మనిషిని అన్ని సింహపు గుహలో పడవేయబడినప్పుడు అసలు ఎముక కూడా కనిపించదండి. అలాంటిది దానియేలు సజీవంగా నిలిచి ఉన్నాడంటే ఆయన నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడు అండి. ఆయన గొప్ప దేవుడు. రాజు వణుక్కుంటే పొద్దున్నే వచ్చి దానియేలు నువ్వు బ్రతికే ఉన్నావా అంటే రాజు చిరకాలం ఉండుగా కానీ ఎప్పుడు దానియేలు గారు అంటున్నాడు. వణుకుపోయాడు అంటే దానియేలుకి రాజుగారికి దర్యావేషికి నిద్ర పట్టక వణుక్కుంటా నైట్ అంతా నిద్ర పట్టక తిరిగి ఆ హాల్లోనే రాజభవనంలో తిరుగుతూ పొద్దున్నే నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను సజీవుడిగా ఉంచాడా అంటే రాజు చిరంజీవి అవునుగా అని చెప్పి దానియేలు చెప్తాడు. ఆయన నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా సరే విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఎందుకంటే ఆయన నడుచుకున్నది ఆత్మానుసారంగా, శరీరానుసారంగా కాదు. ఆయన నడుచుకున్నది ఏమంటే ఆత్మానుసారంగా. దేవుడు కనిపిస్తాడండి. దేవుని చూసే దమ్మ ఎవరికైనా ఉందండి? మనకు సూర్యుడిని దగ్గర నుంచి చూడాలంటేనే చూడలేము. 1000 సూర్యకాంతుల కంటే 1,00,000 ఎక్కువే శూన్యంలో సృష్టిని సమస్తాన్ని కలగజేసిన దేవుడు ఆయన. నోటి మాట చేత సమస్తాన్ని కలగజేసినాడు.
అంత వెలుగును మనం చూడగలమండి. మనం ఎవ్వరూ చూడలేడు. ఎవరు కూడా ఈ నేత్రాలతో మనం ఎక్కడ చూడగలమండి? మనం చూడలేము. శరీరంతో మనం చూడలేము. ఆత్మానుసారంగా ఉంటేనే దేవుడిని చూస్తాం. అలాంటి కృపను ప్రతి ఒక్కరు పొందుకునే వారిగా ఉండాలి. ఎఫెసీయులు 1వ అధ్యాయము 13వ వచనం. వీరుడు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే. చాలు. మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడి ఆత్మచేత ముద్రింపబడుతుంది. వాగ్దానం చేసిన దేవుడు ఆత్మచేత మనం ముద్రించాడంటండి. మనల్ని ఎలా చేయాలంటే ఆత్మచేత మాత్రమే, శరీరానుసారంగా ముద్రించలేదు. ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు. కింద కాదండి, కిందదండి. ఈ ఆత్మ మన స్వాస్థ్యంలో సంచగోరుగా ఉన్నాడు. ఎవరి ఆత్మ అంటే? ఈ ఆత్మ అంటే దేవుని ఆత్మ. మనకు సంచగరువుగా ఉంటే రక్షణగా ఉన్నాడు. 5వ అధ్యాయము ఎఫెసీయులు 5వ అధ్యాయము 15. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూరులై ఉండుడి. ఒకరికొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతోను ఒకరికొకడు లోబడి ఉండుడి. చాలండి. ఎలా ఉండండి? దినములు చెడ్డవిగా ఉన్నాయి. దినములన్నీ కూడా చెడ్డవిగానే ఉన్నాం. మన లోకంలోకి పూర్తిగా వేరే బ్రతకాలి. దినములు చాలా చెడ్డగా సమయం పోనీయక సద్వినియోగం చేసుకోమంటాడు దేవుడు. అజ్ఞానులు కాక జ్ఞానంలో నడుచుకునండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం గ్రహించుడు. మనం ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించు అజ్ఞానులు కాక జ్ఞానంతో బ్రతకమన్నాడు. మద్యంతో మత్తులై ఉండకూడదని చెప్తున్నాడు. అనేక మంది ఎలా ఉంటారంటే మద్యంలో మత్తులైనే ఉంటున్నారు. ఏం జరుగుతుందో తెలియని గ్రహించలేకే తమ ప్రాణాలను పోగొట్టుకుంటారు. మనం ఎలా ఉండాలన్నాడు? వివేకం కలిగి ఉండమన్నాడు. మనం వివేకం కలిగి కీర్తనలతోనూ ఒకరికొకరు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు నీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించు అని చెప్తున్నాడు. మనం ఎలా ఉంటా? కీర్తనలతోనూ సంగీతంతో. ఇక్కడికి ఇందుకు వచ్చాడు మనం దేవుని స్తుతించడానికి మనం ఇచ్చాం. కీర్తనలతోనూ సంగీతంతో ప్రతి ఒక్కటి కూడా మనం చేసి ఉన్నాం. ఆత్మ సంబంధమైన కార్యములే మనం చేస్తున్నాం. తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తునందరి భయంతో ఒకరికొకడు లోబడి ఉండుడి. క్రీస్తుకి ఒక మనం ఎలా ఉండాలంటే లోబడి ఉండాలి. మనం ఆత్మానుసారంగా నడుచుకుంటూ క్రీస్తుని అందరి భయంతో లోబడి జీవించేవారుగా మనం ఉండాలి. క్రీస్తుకి మనం ఎలా ఉండాలి? లోబడి జీవించాలి. మన శరీరానుసారంగా నడుచుకుంటామండి. మనం నడుచుకున్నాం. ఎందుకంటే దేవుని భయం మనలో ఉన్నది కాబట్టి. దేవుని భయం మనలో ఉన్నది. ఎందుకంటే మనం క్రీస్తుకు లోబడి ఉన్నాం.
మనం తప్పిపోకూడదని ప్రతి వారం ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఎలా ఉంటున్నామంటే ప్రార్థనతోనూ కీర్తనతోనూ సంగీతంతోనూ దేవుని స్తుతిస్తున్నాం. మనం తప్పిపోయేవారుగా ఉండగా దేవునికి లోబడి జీవించాలి. లోబడి జీవించు అనేకులను క్రీస్తు వైపు నడిపించేవారుగా మనం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలనేదే దేవుని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తానుసారంగా నడుచుచు దేవుని రాజ్యం స్వతంత్రించుకునే వారిగా మనం ఉండాలి. ఆత్మానుసారంగా నడుచుకోవచ్చు దేవుని రాజ్యంలో మనం ఉండాలనేది దేవుని చిత్తమై ఉన్నది. ఆ చిత్తం మనం బ్రతకాలని ప్రతి ఒక్కరిని